తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చంద్రగిరి కోట బావిలో దూకి ఆకాష్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు ముందు ఫ్రెండ్కు ఫోన్ చేసి ఫోటోలు పంపి సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థి తల్లి సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇక విద్యార్థి సూసైడ్కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, సూసైడ్ గల కారణాలు ఏంటి? ప్రస్తుతం వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి కూడా చనిపోతున్నానని చెప్తున్నట్లు కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఆకాశ్ అనే చంద్రగిరికి దిగువ పట్టణానికి చెందినటువంటి ఆకాశ్ అనే యువకుడు గత రాత్రి నడువుకి రాయి కట్టుకుని కోటలోని బావిలో మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అంటే ఈ దుబాయ్ లో తన తల్లి ఉంది, తల్లి వస్తానని చెప్పి రాకుండా పోవడంతోనే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అలాగే అదే కాకుండా కుటుంబంలో కుటుంబంలోనే కొంత వాళ్ళ చిన్నాయన పెద్దనాయన మధ్య గొడవలు ఉన్నాయి. వీటి కారణంగా కూడా అతన్ని తరచూ వేధిస్తూ ఉంటారు. ఇంట్లో అన్నిటికీ చిన్న పిల్లలు అతన్ని వేధించడం జరుగుతోంది. ఈ కారణంగానే తల్లికి కూడా విన్నవించాడు. తల్లి కూడా నేను వస్తున్నాను మాట్లాడతానని చెప్పింది. అయితే ఇంట్లో జరిగినటువంటి కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతను గత రాత్రి తన మిత్రులకి ఫోన్ చేసి చెప్పారు. అదే కాకుండా తల్లికి కూడా సమాచారం ఇచ్చాడు. తల్లి ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు కూడా రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి కావడంతో రాత్రి ఐడెంటిఫై లేకుండా పోయారు. ఇవాళ ఉదయాన్నే పరిశీలించి అతని మృతదేహాన్ని అయితే వెలికి తీశారు. తీసి పోస్ట్ మార్టం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.